మనం నీటిని ద్రాక్షారసంగా మార్చలేము. నీళ్లతో బాణలను మాత్రమే నింపగలం. కాబట్టి మనుషుల్ని మార్చే పని మనది కాదు, మనుషులకు చెప్పడమే మన వంతు, కార్యం చేయడం దేవుని వంతు. లాజరు అనే వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ప్రాంతానికి యేసుప్రభు వారు వచ్చారు. వచ్చినప్పుడు ఆ రాయిని తొలగించండి అన్నాడు ఆయన. కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ సమాధి వద్ద ఉన్నటువంటి రాయిని తొలగించి పక్కన పెట్టారు. సమాధిలో ఉన్న లాజరును యేసుక్రీస్తు ప్రభు వారు లేపారు. రాయిని తొలగించడమే మన పని, లాజరును లేపే శక్తి మనకు లేదు. కాబట్టి రాయిని తొలగించేవారు రాయిని తొలగించాలి, సమాధిలోంచి లేపగలిగే శక్తివంతుడైన దేవుడు సమాధి నుంచి లేపుతాడు. సాక్ష్యం చెప్పడం, ప్రార్థన చేయడం మన పని, దేవుడే స్వయంగా కార్యం చేస్తాడు. మనం నివసిస్తున్న ప్రాంతాల్లో, ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో మనం ప్రభువుని పరిచయం చేస్తే, వారి కొరకు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన ఆశీర్వాదాలు కురిపిస్తాడు. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు.